నిజంగానే బ్యాచిలర్స్ అనేసరికి ఇప్పుడు ఫ్యామిలీకి ఇచ్చేదానికంటే రెంట్ ఎక్కువ ఇవ్వడం అనేది బయట జరిగే విషయమే. కానీ ట్రాన్స్‌కి కూడా అలాంటి ఆప్షన్ ఉంటుందా? ఖచ్చితంగా. అదొక్కటే ఏంది, కూరగాయలు కొందామని పోయిననుకో, నేను డబ్బులిస్తాను. నేను ఫ్రీగా ఏం తెచ్చుకోను కూరగాయలు. ఒక పండు కొనాలన్నా సరే, బయట వాళ్ళకి రూ. 20 చెప్పేది నాకు రూ. 30 చెప్తారు. అదేంటది? ఎందుకలాగా? వీళ్ళేడా తక్కువ రేటుకు కావాలంటారు, లేదంటే గుంజుకొని పోతారు. ఇదే భయము. హ్మ్. ఇంకెన్ని రోజులు భయపడతారు ఇలా? హ్మ్. మేము మారుతున్నాము. సమాజంలో మా మార్పు మొదలయ్యింది. మేము పని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు అవకాశాలు కల్పించండి. ఇప్పుడు నేను 10 సంవత్సరాల నుంచి ఒక మోటార్ ఫీల్డ్‌లో ఉన్నానండి. నాకు సరిగ్గా అమౌంట్ ఇస్తే ఇంకో 10 మందికి మంచిగుందిది, రండి మోటార్ ఫీల్డ్ కాకుండా ఏదైనా ఉపాధి మార్గం చూసుకోవచ్చు. నేను వాళ్ళ దగ్గరికెళ్ళి, ఇప్పుడు ఎవరైతే ట్రాన్స్‌జెండర్ భిక్షాటన చేస్తున్నారో వాళ్ళ దగ్గరికెళ్ళి నేను వాళ్ళ దగ్గర డబ్బులు అడుక్కొచ్చుకుంటున్నాను. వాళ్ళ మీద బతుకుతున్నాను. "అక్క లేవక్క, రూపాయి లేదు నా చేతిల. ఒక 500 ఉంటే ఇయ్యి" అని ఇలా అడుక్కుంటున్నప్పుడు వాళ్ళకెలా ఉంటది? వాళ్ళెలా ఉపాధి వైపు వస్తారు? హ్మ్. నేను ఇంత ఇంత హెవీ లైసెన్స్, హెవీ డ్రైవర్‌ని నేను. నేనే వాళ్ళ దగ్గరికి పోయి అడుక్కుంటున్నప్పుడు వాళ్ళు ఎలా ఉపాధి మార్గం వైపు వస్తారు చెప్పండి? ఉపాధి మార్గం అంటే ఇప్పుడు మీరన్నట్లుగా ఉపాధి అనేది అందరూ గూడా చూసుకోవట్లేదు. అందరూ ఈజీ మనీకి అలవాటు పడిపోయారు. ఎస్పెషల్లీ ఏంటంటే ట్రాన్స్‌లో వచ్చేసరికి మీరన్నట్టు ఒరిజినల్ ట్రాన్స్ ఎవరు గూడా ఉపాధి కోసమే చూస్తున్నారేమో, భిక్షాటన కోసం ఎదురు చూడట్లేదు. ట్రాన్స్ ముసుగులో కొంతమందున్నారు. వాళ్ళు మాత్రం బయట అర్థమైపోతున్నారు. ఇప్పుడు ఒక మెట్రో స్టేషన్‌లో దిగేసి నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ ట్రాన్స్ గెటప్‌లో ఉండేసేసి డబ్బులడుగుతున్నారు. అది కూడా రౌడీయిజంగా. రీసెంట్‌గానే నాకే ఎదురైంది ఆ ఇన్సిడెంట్. ఒక ఆవిడొచ్చేసి అడిగితే పేరేంటి అనంటే, పేరు చెప్పడానికి కూడా ఎందుకు అంటే, పర్లేదు చెప్పండి. ఆ! పరమేశ్వరి అంది. హ్మ్. అంటే నేనన్నాను, పరమేషా పేరు అన్నా. అంటే అవును అంటే, ట్రాన్స్ కాదు గదా! అన్నా నేను. అంటే ఏం మాట్లాడకుండా ఎళ్ళిపోయిందింక. ఇది ట్రాన్స్ అనేది ఒకటేందంటే, నాకిట్లా రోజు పొద్దున్న లేస్తే వందల ఫోన్‌లొస్తాయి. నేను ట్రాన్స్‌గా మారతాను, మీరు సహకరిస్తారా అని. నేను ఎట్టి పరిస్థితిలో సహకరించను. ట్రాన్స్‌గా మారడానికి సహకరించేదేంటి? అది నేచురల్‌గా జరగాలి కదా! సర్జరీ చేయించుకుంటాను. హ్మ్. ఈరోజు ఏమైపోయిందంటే, ట్రాన్స్‌జెండర్స్ ఎవరైతే ఉన్నారో, కొన్ని సర్జరీలు చేయించుకొని సెక్స్ వైపు మార్గం వెళ్తున్నారు. హ్మ్. వాళ్ళేంది ఆహ్, ఒక మార్గం అయిపోయిందది. వ్యభిచారం, ట్రాన్స్‌ది. వాళ్ళది ఎంతసేపున్న డబ్బు సంపాదించడం. హ్మ్. రోడ్ల పైన నిలబడి వ్యభిచార వృత్తిలాగా చేసుకుంటూ. ఇందులో 3 రకాల ట్రాన్స్‌జెండర్స్ ఉంటారు. ముసలివాళ్ళు, గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళేమో ఇంటి దగ్గర ఉంటారు. వాళ్ళ చాతగాని పరిస్థితిలో ఉంటారు. వాళ్ళ ఇలాకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి, మాలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నేనేమో ఉపాధి మార్గం వైపొచ్చాను. ఇంకా చాలామంది నాలాంటి వాళ్ళు ఉన్నారు గదా! నిజమైన ట్రాన్స్‌జెండర్స్. హ్మ్. హ్మ్. వాళ్ళేందంటే వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన కనీస అవసరాలు, ఒక తల్లిదండ్రులకు ఏ విధంగా సేవ చేస్తామో ఆ విధంగా సేవ చేయాలి. హ్మ్. మేమేంది రూ. 4 అడుకొచ్చుకోవాలి, వాళ్ళకి సేవ చేయాలి. హ్మ్. ఇంకో రకం ఏందంటే వ్యభిచార వృత్తిలోకి మా పేరు చెప్పుకొని పొద్దంతా మగవాళ్ళెలాగా ఉంటారు, నైట్ టైమ్ కాంగానే గెటప్ మార్చేసి రోడ్ల పైకెళ్తారు. మార్నింగ్ అంతా మామూలుగా మగవాళ్ళనే ప్యాంట్ షర్ట్ ఏసుకొని నార్మల్‌గా ఆ! ఉంటారు. హ్మ్. అలా సెక్స్ వైపు అలా ఉన్నారు. మళ్ళీ లేదంటే భిక్షాటన గిట్లా వస్తున్నారు కొంతమంది. మేము అసలైన ట్రాన్స్‌జెండర్స్ ఒక 10,000, 15,000 మంది ఉన్నారు హ్మ్. హైదరాబాద్‌లో. హ్మ్. ఈ హైదరాబాద్ మొత్తాన్ని మేమెలా చూడగలుగుతాం? క్రైమ్ అయిందని మొత్తం ట్రాన్స్‌జెండర్‌ని మొత్తం మీ వల్లనే అవుతుంది, మీ వల్లనే అవుతుందని మొత్తం మా మీద నొక్కుతారు. ఇప్పుడు ఒక మగ మనుషులలో దొంగ ఉన్నాడనుకోండి, పలానా వ్యక్తి దొంగ అని అంటారు. మగోళ్ళంతా దొంగ అని అనరు కదండీ! ఇప్పుడు మీరన్నట్లు వ్యభిచారం అనేది ట్రాన్సే చేస్తున్నారు అని చెప్పేసి ఎలా అనుకుంటాం? ఎందుకంటే ట్రాన్స్‌తో కూడా వ్యభిచారం చేయిస్తారా? అంటే నాకు తెలీదు అందుకే అడుగుతున్నాను. వాళ్ళిప్పుడు ఎవరైతే నకిలీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు రోడ్ల పైకెళ్ళి మాలాంటి వాళ్ళ పరువు తీస్తున్నారండి. వాళ్ళని పట్టుకునేదెలా? అంటే ఇప్పుడు బయట ఎవరైతే ఇలాంటి పనులు చేస్తూ ఉంటారో వాళ్ళు నిజమైన వాళ్ళు కాదా? కాదు. కాదు. ముమ్మాటికి గాదు. ట్రాన్స్‌జెండరు ఎవరైతే ఉన్నారో, చేసుకోవాలనుకుంటే మా గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉపాధి, నీకిష్టమున్న పని చేసుకుంటంటే చేసుకో అంటారు. హ్మ్. లేదా భిక్షాటన ఉంది మనకి. లేదా పిల్లలు పుడితే పెండ్లిలు, అలాగే శుభకార్యాలు, గృహప్రవేశాలు ఇలాంటి వాటికెళ్ళి ఎంతో కొంత డబ్బు తెచ్చుకుంటాం. హ్మ్. అది గూడా ఈ మధ్య ఏందంటే దౌర్జన్యాలకు ఎగబడ్డారు కొంతమంది. హ్మ్. అవును. హ్మ్. చెడ్డ పేరొస్తుంది అంటే చెడ్డ పేరు ఊరికే రావట్లేదు. గృహప్రవేశాలకు మీరన్నట్టే ఈ మధ్యన చాలా చోట్ల చూస్తున్నాను. ఎక్కడ గృహప్రవేశం జరిగినా వస్తారు. వచ్చి ఒక రూ. 1000 ఇచ్చారనుకోండి తీసుకెళ్లరు. 1000 2000 ఇవ్వండి, 3000 ఇవ్వండి అని అడుగుతారు. ఇంతకు మించి ఇవ్వలేము అంటే అదే రోజు శాపాలు పెడుతూ ఉంటారు అక్కడే.
సరే అండి, అది శాపాలని మీరు అంటున్నారు, ఆకలి కేకలని నేను అంటాను. ఎందుకంటే ఇప్పుడు ఈ సంవత్సరం చూసుకుందాం. నేను గిట్ల వెళ్తాను శుభకార్యాలకు ఎప్పుడన్నా. నాకు లేని పరిస్థితులు. ఎందుకంటే సమాజంలో అసలు నేను ఇష్టమైన డ్రైవింగ్ చేస్తున్నాను. నాకు సరైన అమౌంట్ వాళ్ళు ఇవ్వట్లేదు. పోలీస్ స్టేషన్ వెళ్ళి ఎఫ్ఐఆర్ కాపీ అన్నీ నమోదు చేస్తారు. ఆయన రాసాడంట కదా సమంత, హ్మ్. 30,000 జీతం వస్తే 15,000. ఆ 15,000 గిట్ల 3 సార్లు ఇస్తారు. అంటే హ్మ్. నాకు ఇక తింటందుకు, నాకు ఒక అమ్మ ఉంది. నేను తింటందుకు ఆమెను ఎట్లా చూసుకోవాలి? హ్మ్. నాకేం కోరికలు ఉండవు. ఒక ఫోన్ కొనుక్కోవాలనిపిస్తది. దానికి హ్మ్. ఈఎంఐ ఉంది. ఒక స్కూటీ ఉంది. దానికి ఈఎంఐ ఉంది. ఇవన్నీ నేను ఎలా కట్టుకోవాలండి? హ్మ్. కష్టపడి పని చేసుకున్నాను. నెల రోజులు ప్రాణానికి తెగించి నేను అంత దూరం వెళ్తే నాకు 15,000 జీతం ఇస్తే నాకు ఎంత అండి? సీఎం రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళ మీద ట్విట్టర్‌లో ఆ రకంగా మీరు ఎలిగేషన్ చేయడం వల్ల మీకు ఎటువంటి థ్రెటనింగ్ కాల్స్ కానీ ఏమీ రాలేదా? ఎందుకంటే ఒక సీఎం పదవిలో ఉన్న పర్సన్ గురించి మీరలా రాయడం వల్ల డెఫినెట్‌గా ఏవో ఒకటి కాల్స్ రావాలి. పోలీసుల దగ్గర నుంచి కానివ్వండి, లేకపోతే ఆయన ఫ్యాన్స్ దగ్గర నుంచి కానివ్వండి, కార్యకర్తల దగ్గర నుంచి కానివ్వండి, ఎవరో ఒకళ్ళ దగ్గర నుంచి. సో, మీకెలాంటి అనుభవాలు ఫేస్ అయ్యాయి ఆ టైంలో? నేను కష్టపడుతున్నాను. ఓటేసాను నేను. కాంగ్రెస్‌కే వేశారా? కాంగ్రెస్‌కే ఏసాను హ్మ్. డెఫినెట్‌గా. హ్మ్. హ్మ్. నేను గాకుండా ఇంకో 10 మందితోటి ప్రచారం చేశాను, ఏసాను. నేను ఒక్క రూపాయి ఎక్కడ లంచం తీసుకోను. హ్మ్. ఎలక్షన్ ఈ ఓటే కాదు, ఎక్కడ నేను, అది పవిత్రమైంది. దాని లంచం తీసుకోకూడదు. హ్మ్. డబ్బులు పంచినా నేను తీసుకోలేదు. జెండా కట్టుకొని నా స్కూటీకి నేను తిరిగాను. హ్మ్. ఎందుకంటే నాకు మంచి అవకాశాలొస్తాయి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అని. మేనిఫెస్టోలో గిట్లా పెట్టారు. హ్మ్. మేనిఫెస్టో రిలీజ్ రోజు గిట్లా నేను గాంధీ భవన్ ఎళ్ళాను. హ్మ్. సో, ఇక్కడ సంవత్సరం గడుస్తున్నా ఉపాధి మాకు ఎలాంటివి రాలేదు. నేను ఉపాధిలో ఉన్నాను. నాకొక వెహికల్ లోన్ కావాలి. ఫ్రీగా వద్దు. నాకు ఇప్పుడు ఎంతోమంది బ్యాంకులలో గూడా ఎంతోమంది బడా బడా నేతలు గావచ్చు, వ్యాపారవేత్తలు గావచ్చు ముంచేసిపోతున్నారు. హ్మ్. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి నాకు అని నేను 2 ఇయర్స్, 3 ఇయర్స్ నుంచి కష్టపడుతూనే ఉన్నాను. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఒక ట్రాన్స్‌జెండర్‌గా. ఒక అబ్బాయి గూడా నడపలేడండి నేను నడిపినట్టు హ్మ్. వెహికల్. ఏ టు జెడ్ ఇండియా మొత్తం తిరిగాను నేను. హ్మ్. ఇండియా మొత్తం ఎక్కడ ఏ ఊరు, ఏం కథ అనేది నాకు ఫోన్ చేస్తారు. హ్మ్. గీ పలానా దగ్గర ఉన్నాను, కిరాయి కావాలని. హ్మ్. ఇప్పుడు కొత్తగా బండి తీసుకొని లైసెన్స్ వచ్చినంక, హెవీ లైసెన్స్ వచ్చినంక ఒక 1 ఇయర్ కాగానే ఎవరో ఒక ఫ్రెండ్ తోటి ఈ డీసీఎం వెహికల్ తీసుకో బాగుంటది అని బండి తీసుకోబెట్టి మార్కెటింగ్ తెలవకుండా బండ్లు తీసుకుంటున్నారు. హ్మ్. సో, నాకు మార్కెటింగ్ తెలుసు. నేను కష్టపడి బతకగలను అని ఫైనాన్స్ వాళ్ళ దగ్గరికెళ్తే ట్రాన్స్‌జెండర్ గదా! నీకివ్వము అంటున్నారు. ఇక నాకు ఎవ్వరు అండి దిక్కు, హ్మ్. దిశ. ఒక తండ్రి లాంటి, తల్లి లాంటి అధినేత మన సీఎం గారు ఎవరైతే ఉన్నారో అది రేవంత్ రెడ్డి సారే గావచ్చు, ఇంకా వేరే ఏ సార్ అయినా సరే వాళ్ళనే వేడుకుంటాను. నేను ఓటేసిన ఒక ప్రజా ఓటేసిన తెలంగాణ మనిషిగా, తెలంగాణ ప్రజానీకంలో నేను ఒక మనిషిలాగా ఉన్నాను గాబట్టి, హ్మ్. నేను ఎవరైతే ఉన్నారో వాళ్ళనే అడుగుతాను. సో, నేను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాను. నాకు బాధ అనిపిస్తుంది. ఏదున్నా కష్టం, సుఖం ఉన్నా మనం చెప్పుకుంటాం కాబట్టి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాను. నాకు ఇట్లా హెల్ప్ చేయండి అని ఎన్ని పోస్టులు చేసినా హ్మ్. ఒకరు పట్టించుకోలేదు. ఎప్పుడైతే నా చావుకు రేవంత్ రెడ్డి సారే కారణం అని అన్నానో 4 పోలీస్ స్టేషన్‌ల నుంచి ఫోన్‌లొచ్చాయండి. హ్మ్. నాకిట్లా డబ్బులు పలానా వ్యక్తి ఇచ్చేది ఉంటే ఎఫ్ఐఆర్ చేశారు. తెల్లారి పోంగానే ఎఫ్ఐఆర్ కాపీ చేతిలో పెట్టారు. ఇప్పటి వరకు ఆ డబ్బులు రాలేదు, ఏమీ రాలేదు. హ్మ్. అతన్ని పట్టించుకోలే అసలు. హ్మ్. ఇప్పుడు గూట్ల కనీసం బియ్యము, గ్రాసం ఏవైతే నిత్యావసర సరుకులున్నాయో అవి ఇంట్లో లేని పరిస్థితిలో ఉన్నాను. హ్మ్. తినడానికి గూడా తిండి లేని పరిస్థితిలో ఉన్నాను. ఒక్క ఛాన్స్ ఇవ్వండి. పాదయాత్ర చేశానండి. 40 కిలోమీటర్లు నడుచుకుంటూ సచివాలయం వచ్చాను. హ్మ్. రేవంత్ రెడ్డి సార్ ఇంటి దగ్గరికెళ్ళాము. అస్సలు కనికరం లేదు. అంటే మేము మనుషులం కాదా అండి? మనుషుల్లాగా గుర్తించండి ఫస్ట్ అసలు మమ్మల్ని. ఇప్పుడు నేను ఉపాధి వైపు వస్తున్నాను భిక్షాటన బంద్ చేసి ఉపాధి వైపు వచ్చాను. నాకే కనీస దానికెళ్ళడానికి సమాజంలో 77 సంవత్సరాల స్వతంత్రోద్యమంలో తెలంగాణ రాష్ట్రంలోనే ట్రాన్స్‌జెండర్ పట్ల వివక్షత ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో పుట్టుంటే నాకు వెహికల్ వచ్చండి. హ్మ్. అదే తమిళనాడులో పుట్టుంచో వెహికల్ వచ్చు. ఎక్కడో
డాక్టరు, ఇన్స్‌పెక్టర్ అయిందని చూపిస్తున్నారు. ఒక డ్రైవర్‌గా 15 సంవత్సరాల నుంచి కష్టపడి బతున్నానండి. మమ్మల్ని గుర్తించరా అండి? హ్మ్. అలాంటప్పుడు నేనేమని పెట్టాలి? మీ మీడియా కారణం అని పెడితే మీరు ఊరుకుంటారా? హ్మ్. ఎవరైతే పరిపాలిస్తున్నాడో ఒక తండ్రి లాంటి తల్లిలాగా ఉన్నాడో అతని మీదనే నేను పెట్టాను.